దేవా విషయంలో అయితే ఇంకా మిథునకు కూడా అక్కడే పెళ్లి జరుగుతుందని చెప్పనని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మేము టీ తాగేసి వస్తామరా, నువ్వు రూమ్లోకి వెళ్ళి ఉండు అని అనంగానే అక్కడున్న రూమ్స్ అన్నిట్లో ఒకేగా ఉన్నాయి. ఇప్పుడు నాకు రూమ్ నెంబర్ చెప్పకుండా వీళ్ళు వెళ్ళిపోయారు, నేను ఏ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇంక ఏకంగా మిథున ఉన్న రూమ్లోకి అయితే వెళ్తాడు. ఇంకా సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జీవితంలోనే కన్ఫ్యూజ్ అయ్యాను అనుకున్నా, ఇప్పుడు రూమ్స్లలో కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ కన్ఫ్యూజ్ అయినా కానీ చేరాల్సిన దగ్గరికే చేరాను, కానీ నువ్వే నన్ను ఒప్పుకోవట్లేదు అని చెప్పనని నా తప్పులు క్షమించవచ్చు కదా మిథున అని చెప్పనని అంటే ఇంక ప్రతి మాటకి అయితే సైలెంట్గానే ఉంటుంది. ఈ లోపల ఇంకా రిషి అయితే అక్కడికి వచ్చి ఇంకా సడన్గా భుజం మీద చేయేస్తాడు. ఇంకా అలా వేసిన తర్వాత ఏంట్రా నువ్వు ఇక్కడ అనంగానే ఒక్కసారిగా అయితే ఇంక మిథునకి దేవకి ఇద్దరికి చాలా టెన్షన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంక రిషిని నువ్వు రూమ్స్లలో కన్ఫ్యూజ్ అయ్యి రూమ్లోకి వచ్చావు కదా, అయినా చూసావా దేవా, నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అలాగే ఇద్దరం ఒకేగా పెళ్లి చేసుకుంటున్నాము రే, ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినట్టు మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి భాను మెడలో కాకుండా మిథున మెడలో తాళి కట్టకరా అని చెప్పని అనగానే ఇంకా అసలు ఏం మాట్లాడో ఇద్దరికైతే అలాగే ఉంటుంది. తను తెలిసి అంటున్నాడా లేదంటే తెలియక అంటున్నాడా అని చెప్పని ఇంకా మిథున దేవా రిషి సాయిత చూస్తారు. నేను ఏదో జోక్గా అన్నానులే దేవా, అయినా మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే దగ్గర జరుగుతున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మిథునని పెళ్లి చేసుకుంటాను, మేమైతే యూఎస్కి వెళ్ళిపోతాం రా అని చెప్పని అనగానే ఇంకా అక్కడి నుంచి ఇంకా దేవా మనసులో అయితే ఒకటేమైనా చాలా బాధేస్తూ ఉంటుంది. ఒక పక్క మిథున ఒప్పుకుంటే ఈ క్షణమైనా నేను మారినని చెప్పాను కదా మిథున, నన్ను అర్థం చేసుకో అని చెప్పాను అన్నట్టుగా తన సైడ్ చూస్తూ అయితే ఇంకెళ్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ దేవాని రిషి తీసుకొని వెళ్తున్నాడని సూర్యకాంతం అయితే చూసి ఈ విషయం వెంటనే భానుకు చెప్పాలి, ఇప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పనని ఇంకా భాను దగ్గరికి అయితే వెళ్తుంది. భాను బాగా రెడీ అయ్యి ఇంకా ఉంటే నేను ఎలా ఉన్నాను, దేవ కంటే కూడా నేనే బాగున్నాను కదా ఆ మిథున కంటే కూడా అని చెప్పనని అంటూ ఉంటే, బాగున్నావు, అక్కడ నీ కాబోయే ఓడు మాజీ భార్య దగ్గర రూమ్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాడు అని చెప్పినాను, కానీ ఏంటక్క నువ్వు చెప్పేది ఇది నిజమేనా అని చెప్పని ఉంటుంది. నిజమే భాను అని చెప్పనంటే, నేను నువ్వు మరి ఇంత కుట్ర బుద్ధి అనుకోలేదక్క, మా పెళ్ళికి నీకు పట్టు చీర పెడతానన్నాను కదా అందుకని ఇలాంటివన్నీ చెప్తున్నావా పెట్టలేదని అని అంటే, అయ్యో నీ పట్టు చీర తగలబడ, అక్కడ జరిగేది ఇదేనని చెప్పని ఇంకా వెంటనే దేవా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి దేవా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మిథున మాట్లాడిన దానికి మిథునని యూఎస్ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనేటప్పటికి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా భాను అయితే ఇంకా నేరుగా అయితే దేవా దగ్గరికి అయితే వెళ్ళి అప్పుడు అడుగుతుంది, ఏంటి దేవా. ఇంకా రిషి అలాగ మాట్లాడేటప్పటికి ఇంక తను చాలా బాధపడుతున్నట్టు ఉంటాడు. ఈ లోపల ఇంక ఈ భాను వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, నీకేం అవసరం అంటే, ఇంకొక అరగంటలో నేను నీ భార్యను కాబోతున్నా, నీ మీద నాకు పూర్తి అధికారాలు నాకు ఉంటాయి, అందుకే నువ్వు ఎక్కడ పోతున్నావా ఏంటా అని చెప్పని మొత్తం నేను కనుక్కుంటున్నాను అని చెప్పానంటే ఇంకా అప్పుడు మిథునకి అలాగే భానుకి ఇద్దరికి వేరియేషన్స్ అయితే తను చూస్తాడు. చూసిన తర్వాత నేను ముందే కోపంలో ఉన్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోబాను అని చెప్పని అంటాడు. ఏంటి వెళ్ళిపోయేది, ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి కదా వచ్చింది, నేను ఇంకొక అరగంటలో నీ భార్యని చెప్పని అంటున్నాను కదా, అయినా నీకు అర్థం కావట్లేదా, ఇప్పుడు కూడా నువ్వు ఆ వగలమాడి తన్నే ఆలోచిస్తున్నావా అని చెప్పని అంటుంది.